ఏదైనా దెబ్బ కలిగే మాటలు దేవుని సేవకుల నుండి వచ్చినప్పుడు మనుషులు మనస్సు నొచ్చుతూ ఉంటాయి దేవుని బిడ్డలారా. కానీ నువ్వు నొచ్చుకొని చేయవలసిన పని ఏంటంటే ప్రభు కోసం నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అవకాశమే ఈ హెచ్చరికలు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతుండగా నువ్వు సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రాత్రి చేరొచ్చిన దేవుని బిడ్డలారా, క్రైస్తవుని జీవితంలో చావవలసినవి చావనప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఒంటిగానే ఏ ఆశీర్వాదం లేకుండా నిర్జీవమైన స్థితిలో విడిచిపెడతాడు. దేవుని బిడ్డలారా, మీరు విన్నారు, గోధుమ గింజ భూమిలో పడి చచ్చినప్పుడు అది ఏ విధంగా ఫలిస్తుందో ఆధ్యాత్మికంగా ఒక బిలీవర్, ఒక దేవుని చేత పట్టబడిన వ్యక్తి ఏ ఏ విషయాల్లో ప్రభు కోసం చనిపోతాడో అతను ఆమె ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం కొరకు శరీర సంబంధమైన దానిని చంపుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థానంలోకి ప్రభువు తీసుకుని వెళ్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు పక్షపాతి కాడు. ఆయన అందరినీ కూడా ఆశీర్వదించే దేవుడు. రాత్రి చివరిలో దేవుని వర్తమానం దేవుని సేవకులను వింటున్నప్పుడు ఎంతో మంది వారి జీవితాలని ప్రభుకి సమర్పించుకున్నారు. దేవుని బిడ్డలారా, యోసేపు జస్ట్ చివరి మూమెంట్లో 2 సంవత్సరాలు దేవుని ఆశీర్వాదాలు ఆగిపోవటానికి తన యొక్క రికమెండేషన్ పంపించిన సందర్భంలో దేవుడు మానవుని మీద ఆ యొక్క వ్యక్తి ఆనుకోవటం ఇష్టం లేక 2 సంవత్సరాలు దేవుని ఆశీర్వాదాన్ని ఆపినట్టు మనం చూసుకున్నాం. దేవునికి ఒక ఆశ అండి, మానవుడు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడు కూడా ఇతర మార్గాలు ఎన్నుకోవటం ఆయనకి ఇష్టం ఉండదు. నీకెంత హయ్యర్ రికమెండేషన్స్ ఉన్నా, నీకెంత హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా, నువ్వెంత ఏ రీతిలుగా నీకు అన్ని విధాలుగా నీకు అనేక రకములైన ప్రజలు తెలిసినప్పటికీ నువ్వు రావాల్సింది సర్వశక్తి కలిగిన దేవుని రెక్కల నీడ క్రిందకి మాత్రమే. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ కూడా ఆశీర్వదించబడి ఉంటుంది. ఆయన దీవిస్తే అది ఎన్నటికీ కూడా దీవించబడి ఉంటుంది. యోసేపు ఫలించడి కొమ్మ అనేటువంటి మాట ఆయన గురించి రాయబడి ఉంటుంది. ఎందుకంటే చాలా సంవత్సరాలు దేవుని చేతిలో నలిగిపోయి భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించి ఆ యొక్క కారాగృహంలోకి వెళ్ళినప్పుడు అందులో నుండి బయటకు వచ్చేటప్పుడు రికమెండేషన్ పంపినందుకు దేవుడు 2 సంవత్సరాలు ఆ వ్యక్తి జీవితంలో ఆశీర్వాదాలు ఆపేశాడు. 2 years తర్వాత దేవుడే యోసేపుని హెచ్చించాడు. దేవుని బిడ్డలారా, రాజుకి కలను దర్శనాన్ని తెలియచేసి. కాబట్టి రాత్రి ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం, శరీరులని ఆధారం చేసుకునేవాడు శాపగ్రస్తుడట. శరీరుల మీద ఆధారపడడం కాదు, కానీ నీవు నేను ఏ మార్గంలో వెళ్ళకూడదు, కానీ నీతి కలిగిన ఆయన మార్గంలోకి వస్తున్నప్పుడు మన జీవితంలో చనిపోవలసినవి చాలా ఉంటాయి. అవి చచ్చినప్పుడు మాత్రమే పరలోక ఆశీర్వాదాలు మన జీవితంలోకి వస్తాయి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యలు వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికీ సేవకులకును విందు చేయించెను. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రత్యక్షతని అనుగ్రహించి హృదయాలను చూసే దేవుడు ఈ రాత్రి ఒక స్పెషల్గా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా విషయాలు దేవుడు తన వాక్కులో నుండి, తన ప్రత్యక్షతలో నుండి మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. మీ అందరికీ కూడా పరిచయమైన గ్రంథము ఎస్తేరు గ్రంథం. చాలా మంది సేవకుల ద్వారా, దేవుని ప్రత్యక్ష ద్వారా అనేక రీతులుగా ఈ గ్రంథంలో నుండి చాలా లేఖన భాగాలు మీరు విని ఉంటారు. దేవుని బిడ్డలారా, అయితే ఈ రాత్రి నిజంగా ఒక సామ్రాజ్యానికి రాజు అహష్వేరోషు. నిజంగా ఒక దేశానికి కాదు. ఇక్కడ రాయబడిన మొదటి వచనంలో చదవండి బ్రదర్.
మొదటి అధ్యాయం మొదటి వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను 127 సంస్థానములు కలిగినటువంటి సామ్రాజ్యము కలిగినటువంటి అహష్వేరోషు రాజు ఏలుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సామ్రాజ్యం అంటే చాలా, అంటే మనం ఏదో ఒక దేశానికి లేకపోతే ఒక రాష్ట్రానికి ఒక అధిపతిగా ఉంటేనే చాలా గ్రేట్ అది. కానీ సామ్రాజ్యానికి రాజుగా పరిపాలిస్తున్న ఈయన జీవితంలోకి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన భార్యను ప్రక్కకు పెట్టి ఎస్తేర్ని తన జీవితంలోకి ఆహ్వానించినట్లు లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా 2వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి బ్రదర్. షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాకు పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయో అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు షూషను కోటను పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెను త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించెనో ఏదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. చాలు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మీరు వర్తమానం లేఖనంలో ఎందుకు చదివించారు చాలా స్పష్టంగా క్లియర్గా ఈ రాత్రి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. అందరూ 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉన్న బలహీనతలను బయటికి తీసుకొని వచ్చి, ఎప్పుడు కూడా దేవుని ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలా మంది దేవుని అపార్థం చేసుకుంటారు. చూడండి, దేవుని సేవకుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా నీకేదైనా హెచ్చరిక వచ్చినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నువ్వు కృంగిపోవద్దు, బలహీనుడు కావద్దు, బలహీనరాలు కావద్దు. కానీ ఆ హెచ్చరిక, ఆ యొక్క దెబ్బ నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చడానికని నువ్వు అంగీకరించినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్తాడు దేవుని బిడ్డలారా. అందుకని దావీదు, నాతాను ప్రవక్త దావీదు చేసిన పాపాన్ని బయటికి తీసుకొని వచ్చినప్పుడు కొన్ని వేల మంది ప్రజలు, రాజులో ఉన్న పాపాన్ని ఆ యొక్క ప్రజల మధ్య నాతాను ప్రవక్త బయట పెట్టినప్పుడు దావీదు సాష్టాంగపడి దేవుని సన్నిధిలో నమస్కారం చేసి తన పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి 51వ కీర్తన రాసినట్లు మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ వ్యక్తినైతే దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడట. దేవుని చేత గద్దించబడ్డం, దేవుని చేత హెచ్చరించబడ్డం, అది నీ ధన్యత. అట్టి అభిషేకాన్ని దావీదు పోగొట్టుకోలేదు, నీవు కూడా పోగొట్టుకోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కొన్ని మంచి ప్రసంగాలు ఆశీర్వాదకరంగా ఉంటే ప్రజలు ఇష్టపడి వింటారు దేవుని బిడ్డలారా. ఒకవేళ ఆ ప్రసంగాలు వారికి ఇంపైనవిగా ఉంటే సంతోషంగా వాటిని అంగీకరిస్తారు. కానీ ఏదైనా దెబ్బ కలిగే మాటలు దేవుని సేవకుల నుండి వచ్చినప్పుడు మనుషులు మనస్సు నొచ్చుతూ ఉంటాయి దేవుని బిడ్డలారా. కానీ నువ్వు నొచ్చుకొని చేయవలసిన పని ఏంటంటే, ప్రభు కోసం నిలబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అవకాశమే ఈ హెచ్చరికలు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతుండగా నువ్వు సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎస్తేర్ అనే మాటకి అర్థం నక్షత్రం. మీ అందరికి తెలుసు, చాలా మంది ప్రసంగాల్లో వింటుంటారు. రెండవదిగా ఎస్తేర్ అనే పేరు పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. హదస్సా అనే ఎస్తేర్ అనేటువంటి మాట రాయబడి ఉంటుంది దేవుని బిడ్డలారా. హదస్సా అంటే సువాసన గల రెమ్మ, లేకపోతే సువాసన గల చెట్టు అని అర్థం. ఎస్తేర్ అనే మాటకి అర్థం నక్షత్రం. ఆ హెబ్రీ భాషలో ఎస్తేర్ గురించిన ఆ మాట ఏమని రాయబడి ఉంటుంది, ఎస్తేర్ పేరు
సతారా అనే మాట రాయబడి ఉంటుంది. హెబ్రీ భాషలో సతారా అనే పేరు ఎస్తేరు పేరు రాయబడి ఉంటుంది. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? స్టార్, నక్షత్రం అని దేవుని బిడ్డలారా. నిజంగా అటువంటి నక్షత్రం కలిగిన యవ్వన బిడ్డ జీవితంలో చూడండి, మొర్దుకై అంటే చిన్నవాడు, ఆరాధికుడు అనేటువంటి మాట ఆయనకు అర్థం రాయబడి ఉంటుంది. ఒక దేశంలో, ఒక అన్య దేశంలో, ఒక సామ్రాజ్యంలో, ఒక భయంకరమైనటువంటి సామ్రాజ్యము 127 ఆ యొక్క దేశాలు కలిసినటువంటి సామ్రాజ్యంలో పరిపాలిస్తున్న రాజుకి ఈ రాణిగా వెళ్ళక ముందు ఆమె చరిత్ర, ఆమె జీవితం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ మొర్దుకై చిన్నవాడు, ఆరాధికుడు అనే మాట ఆయన పేరుకి అర్థం తగినట్టు ఆయన ఆ బ్రతికాడు కాబట్టే తన ప్రజలకి మరో దేవుని యొక్క శక్తి కలిగినటువంటి విడుదల దొరికింది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చాలా క్షుణ్ణంగా మనం ధ్యానించుకోబోతున్నాం. చాలా మందికి స్పెషల్ నేమ్స్ ఉంటాయి, ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి, పేర్లో మంచి మంచి అర్థాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆ పేరుకు తగిన బ్రతుకుండదు, ఆ పేరుకు తగిన జీవితం ఉండదు. కానీ ఎస్తేర్ అనే పేరు పెట్టుకున్న ఈమె, ఆ యొక్క హదస్సా అని ఎస్తేర్ అనే పేరు పెట్టుకుని ఈమె సువాసన గల రెమ్మలాగా, నక్షత్రములాగా ప్రకాశించడానికి ఆమె జీవితంలో చాలా కోల్పోయిన అనుభవం ఉంది. దేవుని బిడ్డలారా, తన్ను తాను రిక్తురాలిగా చేసుకోవటానికి తన్ను తాను చంపుకున్నది కాబట్టే తన ప్రజలకి తనలో నుండి విడుదల దొరకటం మనం చూడబోతున్నాం ఈ రాత్రి. అందుకని చాలా మంది, ప్రభువు మమ్మల్ని వాడుకోవాలండి పాస్టర్ గారు, దేవుడు మమ్మల్ని అభిషేకించాలయ్యా, దేవుడు మా కుటుంబానికి విడుదల ఇవ్వాలయ్యా అని మా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలన్నా, దేవుడు నీకు విడుదల ఇవ్వాలన్నా, దేవుడు నిన్ను వాడుకోవాలన్నా నీలో చావవలసినవి చచ్చినప్పుడు ఆటోమేటిక్ గా దేవుని కృప, దేవుని అభిషేకం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది సహోదరి సహోదరుడా. అందుకని ఎస్తేర్ దగ్గరికి మొర్దుకై వచ్చి ఒక మాట చెప్తున్నాడు. చూడు, షూషన్ కోటలో రాజు ఒక అధికార ఆజ్ఞను పంపించాడు. ఆయన భార్యను విడిచిపెట్టాడు, చాలా మంది కన్యకలను పిలుస్తున్నాడు, కాబట్టి నీవు కూడా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి తను పెంచాడు. కాబట్టి ఆమెను ప్రిపేర్ చేసి పంపుతూ, నీ వంశం పేరైనా, నీ కులం పేరైనా, నీ జాతి పేరైనా ఏది కూడా నువ్వు చెప్పొద్దు అని ఆమెను ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక్క మాట ఆమె నోట్లో నుండి రాలేదు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులలో ఈ దినాల్లో పరిపాలించేది గర్వము. దేవుని బిడ్డలారా, అతిశయము, గర్వము. ఈ గర్వం ఏం చూసుకొని కొంతమంది ఫీల్ అవుతుంటారో నాకు తెలియదు, కానీ గర్వమట నాశనానికి నడుపుతా ఉంటదట. అతిశయము నిన్ను బట్టి, నీ అందాన్ని బట్టి, లేకపోతే నీ వంశాన్ని బట్టి, నీ పేరుని బట్టి, నీ ఖ్యాతిని బట్టి, దేనిని బట్టి అతిశయించుతున్నావో సహోదరి సహోదరుడా, అది ఏదో ఒక రోజు నిన్ను దెబ్బ కొడుతుంది. జాగ్రత్త. అతిశయించేవాడట ఆయన చూపుతున్న కృపని బట్టి మాత్రమే అతిశయించాలంటే. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరచుదాం. ఎందుకంటే అందమైనదండి ఈమె, చాలా చక్కనిది అని రాయబడి ఉంటుంది, చిన్నది, అందమైనది. కానీ మొర్దుకై అంటాడు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు పెంచిన వ్యక్తికి లోబడే మనసు, విధేయత ఉంది. కాబట్టే ఎస్తేర్ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక స్టార్ లాగా, ఒక నక్షత్రం లాగా ఆమె గురించి తరతరాలు ధ్యానిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారిలో, ఈ ప్రోగ్రాం చూస్తున్న వారిలో ఎస్తేర్ అనే పేరు ఉన్నదో నాకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో ఎంత మంచి మంచి పేర్లు నువ్వు పెట్టుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నీ పేరుకు అర్థం తెలుసా? అర్థం తెలిసిన బ్రతకాలి క్రైస్తవులు. దేవుని బిడ్డలారా, చూడండి, ఈమె నోరు మెతిపి ఒక్క మాట మాట్లాడినట్టు రాయబడలేదు. ఆమె పెంచిన వ్యక్తికి, ఈ రోజుల్లో తల్లిదండ్రులకి పిల్లలు విధేయత చూపడం చాలా కష్టమవుతున్న దినాలు. దేవుని బిడ్డలారా, పిల్లలు ఒకవేళ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే తల్లిదండ్రులు ఒబే కావాల్సి వస్తుంది పిల్లల మాటలకి. కానీ ఈమె గురించి మొర్దుకై వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళాలి రాజుని వద్దకి, కానీ నీ పేరు కానీ, నీ వంశం కానీ ఏది కూడా చెప్పొద్దు. అయ్యా, నేను రెండో భార్యగా ఎందుకు వెళ్ళాలి? నేను ఇంత అందమైన దానను కదా, నేనెందుకు యూదులనే నీ ప్రజల్లో నేను ఒకరిని చేసుకోవచ్చు కదా, ఎందుకు ఆ రాజు దగ్గరికి నన్ను పంపుతున్నావు అనే మాట అంటలేదు. దేవుని బిడ్డలారా, అందుకని ఎస్తేర్ గురించి ధ్యానించినప్పుడు ఒక బలి పశువు వెళ్ళినట్టు, ఒక తను తాను రిక్తురాలుగా చేసుకుని వెళ్తుందండి రాజునొద్దకి. అక్కడ వెళ్ళిన తర్వాత హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఆమె ఏది కూడా కోరుకున్నట్టు
రాయబడి లేదు. ఈ రోజుల్లో మనం ఎవరిని మందలించినా పిల్లలు సెలక్షన్స్ చెప్తుంటారు, టేస్ట్లు చెప్తుంటారు. తల్లి బ్రతుకు తండ్రి బ్రతుకుని బట్టి పిల్లల బ్రతుకులు ఉంటాయి దేవుని బిడ్డారు. అందుకని గత రాత్రి మాట్లాడారు, తల్లిదండ్రులు చేసిన జీవితం, తల్లిదండ్రులు బ్రతికిన బ్రతుకు, తల్లిదండ్రులు పెంచిన పెంపకం, తల్లిదండ్రులు నడిచే పాట, తల్లిదండ్రులు ప్రవర్తించే విధానం తప్పకుండా మన బిడ్డల మీద ప్రభావితము చూపిస్తాయి దేవుని బిడ్డలరా. మొర్దుకై పెంపకంలో ఆయన దేవుని చేత భయభక్తులు కలిగిన వాడు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నవాడు, ఆయన పేరుకు తగినట్టు దేవునితో సంబంధం కలిగిన వాడు. కాబట్టి తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ ఎస్తేర్ని ఆధ్యాత్మికంగా పెంచాడు. కాబట్టి ఆమె విధేయురాలుగా మార్చబడింది దేవుని బిడ్డలారా. జాగ్రత్త, తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నట్లయితే మీ బిడ్డల గురించి ఎట్లా వారి ముందు నువ్వు ప్రవర్తిస్తున్నావో, ఏ విధంగా మాట్లాడుతున్నావో, ఏ విధమైన ఆధ్యాత్మిక దీనత్వాన్ని నేర్పుతున్నావో, ఏ విధమైన తగ్గింపు నేర్పుతున్నావో, ఏ విధమైన ప్రేమ నేర్పుతున్నావో తెలియదు. కానీ నీలో చావవలసి నువ్వు చచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నీ పిల్లల జీవితంలో దేవుడు తన కృపాక్షేమములను పంపుతాడు దేవుని బిడ్డలారా. అందుకని ప్రభు కోరుతున్నది ఏంటంటే, ఆయన నువ్వు ఆశీర్వదించబడ్డం, నువ్వు దీవించబడ్డం దేవుని చిత్తం. నువ్వు అన్ని కోణాల్లో అద్భుతమైన ఆశీర్వాదాలు అనుభవించడం అది దేవుని చిత్తం. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, నీవు చనిపోతే నీలో నుండి క్రీస్తు బయటికి రావాలని ఆశపడుతున్నాడు దేవుని బిడ్డలారా. మా నాన్నగారికి మేము పుట్టక ముందు నుంచి మా నాన్నగారికి వినిపించదంట. మేము దూరం నుంచి పిలిచినా మా నాన్నకి వినిపించేది కాదు. దగ్గరికి వచ్చి నాన్న నాన్న అలా అని చెప్తాం. అంత దూరంలో ఉన్నా మా నాన్నకి వినిపించదు. ఇంకెక్కడ మేము ఎలా అయినా మా అమ్మ మేమందరం కుటుంబంతో వచ్చాం. మా నాన్నకి వినిపించాలని ప్రార్థన చేయించుకోవాలని ఇక్కడ తీసుకొచ్చాం. దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం. దేవుడు స్వస్థత ఇచ్చాడు. వినబడుతుంది 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 వినబడుతుంది. చూడండి, ఈ సహోదరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. మీరు మీ పేరెంట్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. నేను ప్రైజర్పేట నుంచి వచ్చే చిట్టినగర్. చూడండి, ఈ సహోదరి భయంకర నుండి కడుపుల నొప్పితో బాధపడుతూ ఉన్నారు. అయితే ఎందుకు ఆ కడుపుల నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి ఏం చెప్పారంటే, అమ్మా నీ కడుపులో క్యాన్సర్ ఉంది, అంత మాత్రమే కాదు నీకు ఆపరేషన్ చేస్తే నువ్వు చనిపోతావు, ఆపరేషన్ చేయడానికి కూడా వీలు లేదు, ఇక నువ్వు బ్రతికినంత కాలం ఇలాగ బ్రతకటమే, కాబట్టి ఇక నీకు ఆపరేషన్ సక్సెస్ అవ్వదు, నీ శరీరం మీద కత్తి పెడితే నువ్వు చనిపోతావు అని డాక్టర్లు చెప్పారు. మరి టీవీలో మరి దైవ సేవకులు లైవ్ ప్రోగ్రాం ద్వారా స్వస్థతలు ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఈమె కొన్ని వారాలుగా ఆ ప్రార్థనలు ఏకీభవించి ఆ దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా నన్ను స్వస్థపరచు అని చెప్పేసి దైవ సేవకులు ఏకీభవించి ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుమార్తె జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి ఇక దైవ సేవకులు ప్రార్థన చేసినటువంటి ప్రేయర్ ఆయిల్ బాటిల్ అలాగనే హ్యాండ్ కర్చీఫ్ ని తీసుకెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో ఆ సహోదరి జీవితంలో గొప్ప కార్యం చేశారు. ఏ డాక్టర్లు అయితే అమ్మ నువ్వు ఆపరేషన్ చేస్తే చనిపోతావు అని చెప్పారో, మన అదే డాక్టర్లు ఆమెకు మంచిగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు అద్భుతంగా స్వస్థత పొందుకొని మంచి ఆరోగ్యంతో ఈ స్థలానికి వచ్చి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. చూడండి, ఈ కుమార్తె నీలిమ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం తెలుసా? ఈమెకు మలేరియా జ్వరం వచ్చింది. ఒక మలేరియా జ్వరం అయితే ఏముందిలే అనుకోవచ్చు మీరు. ఈ మలేరియా జ్వరంతో పాటు ఆమె కాళ్ళకి భయంకరమైన కురుపులు లాంటి గడ్డలు వచ్చాయి. డాక్టర్లు పరీక్ష చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఈ కుమార్తెకి ఏం చేయాలో డాక్టర్లు కూడా అర్థం కాలేదు. ఎంత మెడిసిన్ వాడినప్పటికీ స్వస్థత జరగటం లేదు. అయితే ఒక రూమ్ లో పడేశారు. అటువంటి పరిస్థితుల్లో ఈ సహోదరి మరి లైవ్ ప్రోగ్రామ్ లో ఈ కుమార్తెను మరి ఫోన్ లో ప్రేయర్ చేయించినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక.
ఆ యొక్క ఎన్నో రోజులుగా మలేరియా జ్వరంతో బాధపడుతుండే ఈ కుమార్తెకి ఆ మలేరియా జ్వరం నుండి మాత్రమే కాదు, ఆ కురుపుల నుండి, ఆ గడ్డల నుండి కూడా దేవుడు అద్భుతమైన రీతిలో స్వస్థతనిచ్చారు. గట్టిగా చప్పట్లు దేవుని మహిమపడతాం. అద్భుతంగా జరిగినాయండి మీటింగ్స్ అంతా. అసలు ఎప్పుడు కూడా విజయవాడలో ఇలా జరగలేదు. జరిగింది మేము ఆశ్చర్యంగా ఉన్నది కార్యం. మీటింగ్లు చాలా అద్భుతంగా జరిగినాయి. దేవుడు ఎంతో ఆశ్చర్యకార్యంగా ఎన్నో ఆత్మలు ఈ లోకంలో నశించిపోతుంటే మాట్లాడిన బొమ్మలకి అన్యులు ఎంతో ఖర్చు పెడుతున్నారు. మనం ఎందుకు ఇలా అనగారిపోతున్నాం, సమస్యలతో ఇళ్లల్లో మగ్గిపోతున్నాము, ఎటు వెళ్తే ఏ ఆదరణ దొరకట్లేదు. ఇక్కడికి వచ్చాము ఎంతో నిండు మనసుతో, ఈరోజు ఎంతో ఆనందంగా మేము వెళ్తున్నాం. మీటింగ్ చాలా బాగా జరిగింది. చాలా అద్భుతంగా దేవుడు చేశాడు కార్యాలు. చాలా పరిశుద్ధాత్మ కానీ లేకపోతే స్వస్థత కానీ ఏదైనా దేవుడు చాలా అద్భుతంగా చేశాడు. నేను ఇదే ఫస్ట్ టైం అండి ప్రవీణ్ గారి మీటింగ్కి రావడం. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. అద్భుతాలు అన్నీ కూడా అసలు నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు పెట్టినా సరే కంపల్సరీ అందరూ వస్తారు ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది. మాది ఏలూరు నుంచి ఏలూరులో మీటింగ్లు పెట్టినప్పుడు మేము చూడలేకపోయాం. దాని నిమిత్తం విజయవాడలో టీవీ ఛానల్లో చూశాక అనుకున్నాం విజయవాడలో మీటింగ్లు పెడితే రావాలని. ఇక్కడికి వచ్చాక పాస్టర్ గారు వాళ్ళని చూస్తుంటే ఇటువంటి అద్భుత కార్యాలు మేము ఇంతవరకు ఎన్ని మీటింగ్లకు వెళ్ళాం కానీ ఎక్కడ చూడడం అనేది జరగల. చాలా బాగుందండి. అసలు ఇలాంటి అద్భుతాలు మా జీవితంలో మేము ఎప్పుడు చూడలేదు. ఈ అన్న ఈ సింగనగర్లో ఈ మీటింగ్స్ పెట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దేవుడు ఎంతగానో ఈ స్థలాన్ని అభిషేకించారు. అసలు ఇట్లాంటి మీటింగ్స్ మా జీవితంలో చూడలేదు. ఇలాంటి మళ్ళీ పెట్టాలని కోరుకుంటున్నాం. అమ్మగారి మెసేజ్ అద్భుతం. అమ్మగారి మెసేజ్ చాలా మంది కళ్ళు తెరిపించింది. అమ్మగారి స్పీచ్ వండర్ఫుల్ వర్డ్స్, సంఘాలకు మంచి వర్డ్స్, అవి మంచి లెసన్ ఇచ్చారు అమ్మగారు. వారికి ప్రత్యేకమైన వందనాలు, అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. హన్మకొండ వరంగల్ పట్టణస్థులకు శుభవార్త. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీల్లో హైగ్రౌడ్ చారి మున్సిపల్ గ్రౌండ్స్ లో బాలసముద్రం ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు మీటింగ్స్ జరగబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవునితో పాటు శక్తివంతమైన వాక్యంతో పాటు దేవుడు తన ఆత్మ చేత కదలబోతున్న దినాలు బలమైన మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటుండగా రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.